కింగ్ కాంగ్ ఫస్ట్ టైం తనలాగే ఉన్న ఒక చిన్న కోతిని చూస్తాడు. దాంతో ఆ కోతితో ఫ్రెండ్షిప్ చేయడానికి తన చేతిని ముందుకి చాపుతాడు. అప్పుడే ఆ చిన్న కోతి కింగ్ కాంగ్ చేతిని కరిచేసి అక్కడి నుంచి పారిపోతుంది. అప్పుడే అక్కడి నుంచి కొన్ని గొరిల్లాలు వచ్చి ఈ కింగ్ కాంగ్ పైన అటాక్ చేసేస్తాయి. దాంతో కింగ్ కాంగ్ కి పిచ్చ కోపం వచ్చి ఒక రాయితో ఆ గొరిల్లాని కొడతాడు. కానీ గొరిల్లాలు కంటిన్యూగా అటాక్ చేస్తూ ఉండడంతో కింగ్ కాంగ్ కి పిచ్చ కోపం వచ్చి వాళ్ళందరినీ కొట్టి దూరంగా విసిరేస్తాడు. దాంతో ఈ చిన్న కోతి మళ్ళీ కింగ్ కాంగ్ పైకి ఎక్కి దాడి చేస్తుంది. దాంతో కింగ్ కాంగ్ ఆ కోతిని పట్టుకొని వచ్చిన గొరిల్లాలందరినీ ఈ కోతితోనే కొడుతూ ఉంటాడు. అప్పుడే ఒక పెద్ద గొరిల్లా వచ్చి కింగ్ కాంగ్ పైన దూకడంతో కింగ్ కాంగ్ దాన్ని దూరంగా విసిరేయడంతో అది కింద లోయలో పడిపోబోతుంది. అప్పుడే కింగ్ కాంగ్ దాని చెయ్యి పట్టుకొని కాపాడుతాడు. కాపాడిన ఈ గొరిల్లా మళ్ళీ కింగ్ కాంగ్ ని చంపడానికి కత్తి ఎత్తుకుని వస్తుంది. దాంతో పిచ్చ కోపం వచ్చిన కింగ్ కాంగ్ అతన్ని ఒక తన్ని లోయలోకి వేసేస్తాడు. అప్పుడే ఇంకో గొరిల్లా వచ్చి చూస్తే అన్ని గొరిల్లాలు చనిపోయి ఉంటాయి. తను ఒక్కడే మిగిలాడు అని అర్థం చేసుకున్న ఆ గొరిల్లా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటే కింగ్ కాంగ్ దానిపైన కూడా రాయి వేసి తనని కూడా ఫినిష్ చేసేస్తాడు. ఇలాంటి వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.